ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే, ముఖ్యమైన బలహీనతలు 7, వాటిని తొలగించుకోవాలంటే మళ్ళీ 7 రోజులు కోర్సు తీసుకోవాలి అంటున్నారు. అంటే బాబా పిల్లలు కోర్సు తీసుకున్నారు, బాబా వారుగా అయ్యారు, కానీ బలహీనతలు మాత్రం విడిచిపెట్టడం లేదనమాట. అందుకు బాబా ఏం చెప్తున్నారంటే మళ్ళీ 7 రోజులు కోర్సు తీసుకోండి అంటున్నారు. అప్పుడు మళ్ళీ మీ బలహీనతలన్నీ తొలగించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. మరి ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా? ఒక్క సెకండ్లో వానికి అతీతమైన స్థితులు కాగలుగుతున్నారా? ఇతర కర్మేంద్రియాలను ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే అలా కదపగలుగుతున్నారు. అదే విధంగా బుద్ధి యొక్క సమలగ్నతను ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే ఆ విధంగా మరియు అప్పుడు స్థితులు చేయగలుగుతున్నారా అని బాబా అడుగుతున్నారు. ఇటువంటి శక్తివంతులుగా అయ్యారా అంటున్నారు. ఈ విధి వృద్ధి అవుతూ ఉందా? విధి యథార్థంగా ఉంటే విధి ద్వారా సిద్ధి అనగా సఫలత మరియు శ్రేష్టత రోజు రోజుకి తప్పకుండా వృద్ధి అవునట్లు అనుభవం చేసుకుంటారు. ఈ పరిణామం ద్వారా మీ పురుషార్థం యొక్క యథార్థ స్థితిని పరిశీలించుకోగలరు. ఈ స్థితియే విధిని పరిశీలించేటందుకు ముఖ్య గుర్తు. ఏ విషయానైనా పరిశీలించుకునేటందుకు కొన్ని గుర్తులు ఉంటాయి కదా. అదేవిధంగా ఈ గుర్తులతో మీ బుద్ధి యొక్క సంపూర్ణతను పరిశీలించుకోగలుగుతున్నారా? వర్తమాన సమయంలో పురుషార్థుల యొక్క పురుషార్థం ఏదైతే నడుస్తుందో ఆ పురుషార్థంలో ముఖ్యంగా ఏ బలహీనతలు కనిపిస్తున్నాయి? 7 బలహీనతలు ఉన్నాయి అంటున్నారు. అవి ఏంటి అనేది బాబా చెప్తున్నారు. స్మృతిలో సమర్థత లేదు, తర్వాత దృష్టిలో దివ్యత మరియు అలౌకికత శక్తిని అనుసరించి నెంబర్ వారుగా వచ్చింది. 3 వృత్తిలో వీల్ పవర్ లేని కారణంగా వృత్తి ఏకీరసంగా ఉండడం లేదు, చలిస్తుంది. 4 నిరాకార స్థితిపై శ్రద్ధ తక్కువగా ఉన్న కారణంగా ముఖ్య వికారాలైన దేహాభిమానము, కామము మరియు క్రోధము ఈ మూడింటి యొక్క యుద్ధం సమయానుసారంగా జరుగుతుంది. పిల్లల్లో ఉన్న బలహీనతలు చెప్తున్నారు బాబా. 5 సంఘటనలో ఉంటూ సంప్రదింపులకు వస్తూ వాయుమండలం లేదా తరంగాలు తమ ప్రభావాన్ని వేస్తున్నాయి. 6 అవ్యక్తపరిస్థిత స్థితి తక్కువగా ఉన్న కారణంగా మంచి లేదా చెడు విషయాల యొక్క ఫీలింగ్లోకి వచ్చేసి ఫెయిల్ అయిపోతున్నారు. అవ్యక్త స్థితిలో లేకపోవడం వలన ఏంటి, మంచి లేదా చెడు విషయాలకు వచ్చి ఫీలింగ్లోకి వచ్చి ఫెయిల్ అయిపోతున్నారు. 7 స్మృతి యాత్రతో సంతుష్టత అనేది తక్కువగా ఉంది. స్మృతి యాత్రలో సంతుష్టత అనేది తక్కువగా ఉంది అంటున్నారు. పురుషార్థం యొక్క నెంబర్ వారి ఫలితాలు ఇవి. ఇప్పుడు ఈ 7 విషయాలను తొలగించే పనిలో మీరు మరలా 7 రోజులు కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ 7 విషయాలను ఎదురుగా ఉంచుకొని 7 రోజుల కోర్సు ఏదైతే మీరు ఇతరులకు చెబుతారో అది మీకోసం రిపీట్ చేసుకోవాలి. పిల్లల్లో మార్పు రాలేదు, మళ్ళీ బలహీనతలు ఉన్నాయి. మళ్ళీ ఆ బలహీనతలన్నీ తొలగించుకోవాలంటే ఇతరులకు మీరు 7 రోజుల కోర్సు చెప్తారు కదా, ఇప్పుడు మీరు ఆ 7 రోజుల కోర్సు తీసుకోండి అంటున్నారు బాబా. మళ్ళీ మురళిను ఎలా అయితే రివైజ్ చేసుకుంటారో
రివైజ్ చేయడం ద్వారా అనగా మరల మరల చదవడం ద్వారా కొత్తదనం మరి శక్తి పెరిగినట్లు అనుభవం అవుతుంది కదా. అదే విధంగా ఇప్పుడు ఏకాంతంలో కూర్చొని అమృత వేళ ఈ 7 విషయాలు ఏవైతే చెప్పానో ఆ ఒక్కొక్క విషయం యొక్క నివారణ గురించి ప్రతిరోజు పాఠంలో ఏవేవి పాయింట్లు వచ్చాయో వాటిని మననం చేసి వెన్న అనగా సారం తీయాలి అంటున్నారు బాబా. చూడండి బాబా ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు పిల్లల బలహీనతలు చూసి. బాబా ఏం చెప్తున్నారు? మనలో 7 బలహీనతలు ఉన్నాయి, అవన్నీ మీరు పోవాలంటే మళ్ళీ మీరు 7 రోజుల కోర్స్ తీసుకోవాలి. మురళి ఎలాగైతే రివైజ్ చేస్తున్నారో చదువుతున్నారో దానివల్ల శక్తి పెరుగుతుంది కదా. అదే విధంగా ఇప్పుడు ఏకాంతంలో కూర్చొని అమృత వేళ ఈ 7 విషయాలు నేను ఏమైతే చెప్పానో 7 బలహీనతలు మీలో ఉన్నాయని ఏవైతే చెప్పానో అది ఒక్కొక్క విషయం యొక్క నివారణ గురించి ప్రతిరోజు పాఠంలో ఏవేవి పాయింట్లు వచ్చాయో వాటిని మననం చేసి వెన్న అనగా సారం తీయాలి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.